బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ ప్రభుత్వంపై ఘాటు కామెంట్స్ చేశారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు. బాపట్లలో మాటా మంతిలో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో ఓడిపోవడమే మంచిదైందంటూ వ్యాఖ్యలు చేశారు. 4 ఏళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా వేయలేదని, గెలిచి ఉంటే మీకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడేవాడినని, దేవుడే తనని ఓడించాడని కామెంట్ చేశారు. రైట్, వైసీపీ ప్రభుత్వంపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇవే వైరల్ గా మారుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి సురేష్. థ్యాంక్ యూ విజయ్. నిన్న ఏదైతే బాపట్ల జిల్లా కారంచేడులో మాజీ మంత్రి బీజేపీ ఏపీ అధ్యక్షుడు పురంధేశ్వరితో పాటు ఆమె భర్త మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పురంధేశ్వరి బీజేపీ కార్యక్రమాలు పాల్గొనగా వెంకటేశ్వరరావు అక్కడ ఉన్న కారంచేడు ఏదైతే వాళ్ళ సొంత గ్రామం ఉందో అక్కడ ఉన్న ప్రజలతో మాటామంతి కలిపిన పరిస్థితి అయితే ముందుగా ఈ బీజేపీ కార్యక్రమం ఏదైతే ఉందో మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకల్లో ఆమె మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి పాల్గొనగా ఈ ఎవరైతే ఆమె భర్త ఉన్నారో దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్థానికంగా ఉన్న నాయకులు ప్రజలతో కలిసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హాట్ కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పచ్చూరు నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ పోటీలో ఆయన టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఏలూరు చేతిలో ఓటమి పాలైన పరిస్థితి ఉంది. అది అక్కడి నుంచి ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడుతా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, ప్రస్తుత రాజకీయాలు అయితే అంతా ప్రతి విమర్శలు తిట్టుకోవడం తప్ప ఎటువంటి ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితి ఉందని చెప్పి అప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు బహిరంగ సభలో చేసి తప్పుకున్న పరిస్థితి. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ ఆయన నిన్న ప్రజలతో మాట్లాడుతూ కొన్ని హాట్ కామెంట్ చేశారు. అయితే గత ఎన్నికల్లో నేను ఓడిపోవడం మంచిదైందని, పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచినా గానీ ఎటువంటి ఉపయోగం ఉండేది కాదని, ప్రజలకు ఏం చేయలేకపోయావనని, పశ్చిమ నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా అభివృద్ధి కూడా జరగలేదని, ఒకవేళ నేను గెలిచుంటే ఇదే పరిస్థితి ఉంటే ఈ రోజున ప్రజల్లో ఇలా తిరగలేకపోయావని చెప్పి ఆ దేవుడి దయ వల్లే నేను ఓడిపోవడం జరిగిందని కొన్ని హాట్ కామెంట్ చేశారు. ఒక రోడ్డు వేయకపోవడంతో పాటు అభివృద్ధి కూడా చేయకపోవడం వల్లే చేయలేకపోయావని, నేను కూడా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఉంటే తనను కూడా నిలదీసి అడిగేవారని, గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆ నియోజకవర్గం డెవలప్మెంట్ కి ఎన్నో యాక్టివిటీస్ చేశారని, అయితే ఆ పరిస్థితి ప్రస్తుతం లేదని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఇటు పశ్చిమ నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రతిపక్షాలు కూడా రాష్ట్రంలో సంక్షేమం అరాకొర అందుతున్నప్పటికీ అభివృద్ధి మాత్రం ఏమాత్రం అందలేదని ఎప్పటి నుంచో ఇటు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నది. ఆ విమర్శలకి ఈ దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కూడా కొంచెం గట్టిగా తోడుగా నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే తాము ఓడిపోయిన తర్వాత కూడా ఎవరైతే అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అయితే ఎవరైతే ఉన్నారో తన కొడుక్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని, అయితే దానికి కొన్ని షరతులు పెట్టారని, ఆ షరతులకి ఒప్పుకోలేక సున్నితంగా తిరస్కరించిన పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడంతా రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ఒకరిని తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పాటు ఈ ఏవైతే ఉన్నాయో ఈ కక్ష రాజకీయాలు చేసుకోవడం తప్ప మరొకటి ఏమీ లేదని, అభివృద్ధి చేయకపోవడం, అట్లాగే ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఉద్యోగ ఉపాధి కల్పించాలి అలాంటి మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన కొన్ని హాట్ కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ ప్రస్తుతం బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఇటు సోషల్ మీడియాలలో కానీ ఇటు వైసీపీలో కానీ టీడీపీలో కానీ ఇదే చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సురేష్.